అందరికీ నమస్కారం. నా పేరు హరి అండి. నేను 2011 నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ అక్రిడిటేషన్తో మీడియాలో కొనసాగుతున్నాను. అయితే ప్రస్తుత పరిస్థితులు అయితే నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మనం చాలా ఏళ్ళుగా చూస్తున్నాం వివిధ నియోజకవర్గాల్లో కానీ, జిల్లాల్లో కానీ, మండలాల్లో కానీ పాత్రికేయులపై దాడి చేస్తున్నారని విన్నాం. ఇప్పుడు పాత్రికేయులపైన దాడి ప్లస్ పాత్రికేయులు పనిచేస్తున్న సంస్థలపైన కూడాను దాడి చేస్తున్నారు. ఈ దాడులు అసలు ఎందుకు జరుగుతున్నాయి? అప్పటికంటే రాను రాను పెరుగుతూనే ఉన్నాయి. ఈ పెరగడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ చూసుకుంటే ఒక పాత్రికేయుడు కానీ, ఒక సంస్థ కానీ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి. అంటే ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టినా, ప్రజలకి ఏ పథకాలు అందకపోయినా, లేకపోతే ప్రజా సమస్య పైన పోరాడుతూ ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. అలాంటిది పార్టీలకి సొంతమైపోయి పార్టీ విధి విధానాలు, పార్టీ మనోభావాల్లో, పార్టీ వివిధ రాజకీయ పార్టీల యొక్క ఉన్నత అంశాలలో పూర్తిగా కలగజేసుకుంటున్నాయి. ఈ కలగజేసుకోవడమే ఎక్కువగా ఇప్పుడు మీడియాపై దాడులకు ముఖ్య కారణమని భావిస్తున్నాను. అయితే కొన్ని ఛానళ్ళు స్వతహాగా ఉన్నాయి, ఏ పార్టీలకు సంబంధం లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నాయి. అవి ఓకే. మరి వాటికి వీటికి తేడా చూసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఏమి చేయాలి మీరే చెప్పండి.